జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల సుంకేసుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 91,812 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 1,14,709 క్యూసెక్కులుగా ఉంది. ఒక స్పిల్వే గేటు ద్వారా 27,524 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,870 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.72 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 94,709 క్యూసెక్కులు ఉంది. అవుట్ఫ్లో 4,835 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 572 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 261 టీఎంసీలుగా నమోదైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసులు చెప్పండి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇటు జూరాల ప్రాజెక్టుతో పాటు కర్నూలు జిల్లా సుంకేసుల ప్రాజెక్టు నుంచి తుంగభద్ర నది నుంచి కూడా దాదాపుగా 1,27,284 క్యూసెక్ల వరద నీరు ప్రవాహం వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 883 అడుగుల 883.90 స్థాయిలో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఒకవైపు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1,27,224 క్యూసెక్లు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు గేటుకు సంబంధించి ప్రాజెక్టు 6వ గేటు నుంచి ఒక గేటు 10 అడుగులు ఎత్తి దాదాపుగా 27,750 క్యూసెక్ల నీటిని సాగర్ జలాశయానికి దిగువకు వదిలివేయడం జరిగింది. అదేవిధంగా కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా దాదాపుగా 96,376 క్యూసెక్ల నీరు దిగువకు వదిలివేశారు. మొత్తం మీద అయితే ఇటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపుగా 1,00,000కు పైగా సాగర్ జలాశయానికి నీరు తరలి వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.